రెండో టాపిక్, చంద్రబాబు నాయుడు గారు కొడుకును కాపాడుకునేందుకు ఆయన చేస్తూ ఉన్న వ్యవహారాలలో ఏ రకంగా బురద జల్లుతూ ఉన్నాడు అనేది రెండో టాపిక్. ఇప్పుడు కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారిపోయి 2018 అంటే ఆయన ప్రభుత్వం చివరిలో 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలెట్టాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ సోకాల్డ్ ఆరోపణల మీద ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి. ప్రిలిమ్స్ కూడా ఆయనే చేసినాడు. మేము చేసిందల్లా ఊరికే మెయిన్స్ కండక్ట్ చేయడమే. సో ఎక్కడొస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికైనా కూడా? అసలు ఎవడన్నా మాట్లాడేదానికైనా కానీ రీజన్ ఉండాలన్నా, హద్దు పొద్దు ఏదైనా ఉండాలన్నా. మరింత దిగజారిపోయి 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా తీసుకొని వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కండక్ట్ చేసిన డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అప్పుడు జరగల. అప్పట్లో చంద్రబాబు నాయుడు, కన్ఫ్యూజన్ వద్దు, ఇప్పుడు నేను మాట్లాడేది అప్పుడు గురించి. అంటే మన ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు మా మీద చేస్తూ ఉన్న ఆరోపణలను కౌంటర్ ఇస్తున్నా. అంటే మా ప్రభుత్వం అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా పేపర్ లీకేజ్ జరగల. ఇప్పటి డిఎస్సి మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎవరికి ర్యాంకులు రాలా. ఎవరికి అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. ఎవరికి అనుకూలంగా మేము మా హయాంలో ప్రత్యేకంగా ఎవరికి ఫేవర్ చేయాలని అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. పరీక్షలే రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల. పరీక్షలే రాయకుండా ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు మా గవర్నమెంట్లో. ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియోలు, వీడియోలు, ఇలాంటి ఆధారాలు ఏ రోజు కూడా మా ప్రభుత్వ హయాంలో బయటికి రాలా. తేడా చెప్తున్నా. అప్పటికి మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పిచ్చి ఆరోపణలకు, చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు జరిగిన నిజమైన ఈ స్కామ్కు మధ్య తేడా చెప్తా ఉన్నా. బయటకు వస్తున్నదల్లా కేవలం చంద్రబాబు నాయుడు ఆక్రోశం, కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తా, కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోదాం. దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోదాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో గతానికి సంబంధించి, మా ప్రభుత్వ హయాంలో ఏదైతే సోకాల్డ్ జరిగిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఈయన తప్పుడు ఆరోపణలు ఏదైతే చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారో దాని ఫ్యాక్ట్స్ లేకపోదాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే ఏప్రిల్లోనే ఒక సిట్ వేశాడు.
2025 ఏప్రిల్లోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఒక సిట్ వేసినాడు. ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో, మళ్ళా చెప్తాను, ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో గవర్నమెంట్ అడ్వకేట్లు అఫిడవిట్ ఫైల్ చేసినారు. ఎప్పుడు? 14/11/2025 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, ఆయన అధికారులు కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది. ఆ అఫిడవిట్లో మెన్షన్ చేసిన పాయింట్లు చూస్తే I submit that the manual evaluation camp was conducted in 3 camps, among them 2 in the premises of APPSC and other at SRR and CVR College. The entire evaluation was conducted under the CCTV surveillance by the evaluators deputed from different universities, and the staff of the commission also worked as camp officers, assistant camp officers and scrutinizers. After completion of the said process, interviews were conducted and selections were finalized as per procedure. The entire records, files, payments, particulars are available. ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అనేది ముందర చెప్తా. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే చంద్రబాబు నాయుడు గారి అధికారులే 14/11/2025 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది కోర్టులో. ఇది ఒకవైపున జరుగుతూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు రెండో సిట్ వేసినాడు. మళ్ళీ మొదటి సిట్ మీద నమ్మకం లేక అఫిడవిట్లు ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పడ్డం మొదలుపెట్టేసరికి ఎలా ఇరికిచ్చాలా అని తాపత్రయం అనేది బలంగా పెరుగుతూ రెండో సిట్ కూడా ఇది జరుగుతూ ఉండగానే రెండో సిట్ కూడా 2026 ఫిబ్రవరి 14 మరొక సిట్ వేశారు. నేను అడుగుతా ఉన్నా, సిట్లో ఉండేది ఎవరు అని? చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసేవారు కాదా అని అడుగుతా ఉన్నా. బురద జల్లడం కోసం దర్యాప్తు బృందాలను ఇష్టానుసారంగా వాడుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కొత్త అని అడుగుతా ఉన్నా. అలవాటే కదా ఆయనకు. కానీ ఎంత దారుణంగా బిహేవ్ చేసినా కూడా ఫ్యాక్ట్స్ని అయితే ఎవరు బూడ్చిపెట్టలేరు, బయటికి రావాల్సిందే. ఎందుకంటే అవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కాబట్టి వాస్తవాలు ఆటోమేటిక్లీ బయటకు వస్తాయి. 2019 ఎన్నికలకు ముందు, ఇది వెరీ ఇంపార్టెంట్, దీని నుంచి నేను చెప్తాను ప్రతి పాయింట్ కొంచెం చూసుకుంటా. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం 76 రోజుల ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ ఇచ్చింది మేం కాదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారే 76 రోజుల ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. మా ప్రభుత్వం రాకమునిపే మే 2019 మే 26, 2019, మళ్ళా రిపీట్ చేస్తున్న డేట్, మే 26, 2019 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. మా గవర్నమెంట్ రాకమునిపే, మా గవర్నమెంట్ వచ్చింది 30th మే 2019 మా గవర్నమెంట్ వచ్చింది. అంటే మా గవర్నమెంట్ రాకమునిపే 26th మే 2019కే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి, కండక్ట్ చేసేసినారు. మేము వచ్చిన తర్వాత చేసింది ఏమిటి అంటే ఆ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి 2020 డిసెంబర్ 14 నుంచి 20 మధ్య మెయిన్స్ కండక్ట్ చేసినాం. వీళ్లకు, ఈ ప్రిలిమ్స్లో పాస్ అయిన వీళ్లకు, మెయిన్స్ కండక్ట్ చేయడమే మేము చేసింది. సో ఎక్కడి నుంచి వస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికైనా కూడా?
ఎందుకు వస్తాయండి ఎవరికైనా కూడా? మా ప్రభుత్వం రాకమునిపే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పరీక్ష జరిగితే ఎంపికైన అటువంటి వాళ్లకు మెయిన్స్ కండక్ట్ చేశాం. దీనికి రాజకీయ రంగు పులుముతా ఉన్నారు. ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది చేస్తారనేది అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు. కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం అది. అలాంటి సమయాల్లో ఈ ఫలితాల వెల్లడి ఆలస్యం కాకూడదని అప్పటి ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్కు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి కమిషన్లో మునుపటి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే నియామకమైన 5 సభ్యులు కూడా దీనికి కన్సెంట్ ఇచ్చినారు. బోర్డులో ఉన్న సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారు సగం మంది సభ్యులు ఇంకా అప్పుడే 10 మందిలో 5 మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా కన్సెంట్ ఇచ్చినారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏందో కాదు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంది? డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే రాసిన ఆన్సర్ స్క్రిప్ట్స్ను స్కాన్ చేసి ఎవాల్యుయేషన్ కోసం ఆన్లైన్లో ఎవాల్యుయేషన్ చేసే వారికి పంపిస్తారు. వాళ్ళు ఆన్లైన్లో మార్కులు వేస్తారు. ఇది డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే. ఇది కూడా కోవిడ్ వల్ల. ఆ రోజుల్లో కోవిడ్ పరిస్థితులు ఏమిటి, ఎంత సీరియస్గా ఉన్నాయనేది మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది. రక్త సంబంధికులు చనిపోతే వారికి అంత్యక్రియలు కూడా నిర్వహించాలంటే బంధువులు సైతం భయపడే పరిస్థితులు అప్పట్లో. గ్రూప్స్ కింద మొత్తం అందరినీ ఒకే చోటుకి తీసుకొని వచ్చి ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితులు. అలాంటప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ గురించి ఆలోచన చేసినారు. అయినా కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో, ఇది వెరీ ఇంపార్టెంట్, అయినా కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ను కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిజిటల్ ఎవాల్యుయేషన్ has not been taken into consideration. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడర్లోకి తీసుకోలేదు. ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ను తాము తప్పుబట్టలేమని నోటిఫికేషన్లో దాని గురించి ప్రస్తావించలేదు కాబట్టే తాము మాన్యువల్ ఎవాల్యుయేషన్కు ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు చెప్పింది. ఇది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఒకసారి గమనిస్తే, this order will not preclude the APPSC from adopting digital or any other such advanced modes for future evaluation, future examinations. However, the decision to adopt these new emerging methods should be taken strictly as per the law. ఫర్దర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, డిజిటల్ ఎవాల్యుయేషన్ తాము తప్పు పెట్టలేమని నోటిఫికేషన్ దగ్గర నుంచి నోటిఫికేషన్లో దీని గురించి ప్రస్తావించలేదు కాబట్టి తాము మాన్యువల్ ఎవాల్యుయేషన్కు ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు చెప్పింది. దిస్ ఇస్ వాట్ హైకోర్ట్ ఇస్ సెడ్. సో ఇది హైకోర్టు చెప్పిన తర్వాత అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ ఇస్ బీన్ క్యాన్సల్డ్. ఇట్ ఇస్ నాట్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇట్ సెల్ఫ్. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం, ఆ మార్కుల ఆధారంగా వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం, రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ 165 మందికి పోస్టులు ఇచ్చినారు.
ప్రతి దశ కూడా హైకోర్టు ఆదేశాలతోనే ప్రక్రియ అంతా నడిచింది. ప్రతి దశలో కూడా హైకోర్టు ఆదేశాలతోనే ఈ ప్రక్రియ అంతా కూడా నడిచింది. ఇంకా విచిత్రం ఏమిటంటే 4 ఏళ్ల నుంచి వీళ్ళంతా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఈ 165 మంది. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వారిపై విషం కక్కుతున్నారు.